రాష్ట్రంలో గురుకులాల అస్తవ్యస్తంగా మారింది. రోజుకొకటి చొప్పున నిర్లక్ష్యపూరిత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే విష ఆహారం తిని ఎంతో మంది గురుకుల విద్యార్థులు అన్యాయంగా ప్రాణాలు విడిచారు. వేలాది మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. అయినా సరే విద్యాశాఖ మొద్దునిద్ర వీడలేదు. విద్యాశాఖను తన చేతిలోనే పెట్టుకుని తమాషా చేస్తున్నాడు సీఎం రేవంత్. గురుకులాలపై రివ్యూలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. సర్కారు నియంత్రణ లేక గురుకులాలు గాలికి నడుస్తున్నాయి. తాజాగా బెల్లంపల్లి మైనారిటీ బాలికల గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పేరెంట్స్కు సమాచారం ఇవ్వకుండా స్టూడెంట్స్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్లారు టీచర్లు. అక్కడ విద్యార్థుల డబ్బులతోనే స్నాక్స్ కొనిచ్చారు. అవి పూర్తిగా నాసిరకం స్నాక్స్ కావడంతో విద్యార్థులకు వాంతులు విరేచనాలయ్యాయి. తమ పిల్లలకు ఆపద వస్తే గానీ తల్లిదండ్రులకు ఎగ్జిబిషన్ వెళ్లిన సంగతి తెలియలేదు. టీచర్ల నిర్లక్ష్య వైఖరిపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చెప్పకుండా ఎందుకు ఎగ్జిబిషన్ తీసుకెళ్లారని నిలదీశారు. ఫుడ్ ఇచ్చే సమయంలో ఈ విషయంలో కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోరా అంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకులాల అస్తవ్యస్తంగా మారింది. రోజుకొకటి చొప్పున నిర్లక్ష్యపూరిత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే విష ఆహారం తిని ఎంతో మంది గురుకుల విద్యార్థులు అన్యాయంగా ప్రాణాలు విడిచారు. వేలాది మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. అయినా సరే విద్యాశాఖ మొద్దు నిద్ర వీడలేదు. విద్యాశాఖను తన చేతిలోనే పెట్టుకుని తమాషా చేస్తున్నాడు సీఎం రేవంత్. గురుకులాలపై రివ్యూలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, బెల్లంపల్లి మైనారిటీ గురుకుల టీచర్ల నిర్వాకంతో విద్యార్థులు నాసి రకం ఫుడ్ తిని అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఎంతమందికి హెల్త్ బాగాలేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమేష్. బెల్లంపల్లి మైనారిటీ బాలికల గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, పేరెంట్స్కు చెప్పకుండా విహారయాత్రకు టీచర్లు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అక్కడ నాసి రకం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. ప్రైవేట్ విద్యా సంస్థలతో సరిసమానంగా తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ గర్ల్స్ గురుకులం విద్యార్థులను ఎగ్జిబిషన్ తీసుకెళ్లడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. అయితే ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత వాళ్ళకు వాంతులు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల ప్రభుత్వ మైనార్టీ గురుకులానికి చెందిన 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను కొత్త సంవత్సరం సందర్భంగా పాఠశాల సంబంధించిన ఉపాధ్యాయులు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తీసుకెళ్లారు. దీనికోసం ఒక్కొక్క విద్యార్థి వద్ద దాదాపు 150 నుంచి 200 రూపాయల వరకు నిబంధనల విరుద్ధంగా కూడా ఏదైతే పాఠశాలకు సంబంధించిన సిబ్బంది దాదాపు 160 నుంచి 200 మంది విద్యార్థినుల వద్ద పాఠశాల సిబ్బంది వసూలు చేశారు. అయితే ఈ వసూలు చేసిన డబ్బులతో విద్యార్థినులను ఎగ్జిబిషన్ తీసుకెళ్లి అక్కడ ఎగ్జిబిషన్ లో అన్ని ఆటలు కూడా ఆడించి అక్కడే ఉన్నటువంటి చైనీస్ ఫుడ్ ను తినిపించారని ఏదైతే విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇందుకోసం నిర్వాహకులు మొత్తం దాదాపు 30,000 రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేశారు. అయితే అక్కడ ఎగ్జిబిషన్ లో తిన్నటువంటి ఫుడ్ కారణంగా విద్యార్థులు కొంతమంది అక్కడే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన అక్కడ కార్యక్రమాన్ని ముగించుకునే విద్యార్థులను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే అటు తల్లిదండ్రుల నుంచి కూడా ఎటువంటి అనుమతి లేకుండా పాఠశాల నిర్వాహకులు
ఆ సిబ్బంది ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా తీసుకెళ్లారని ఏదైతే తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా అటు ఓవైపు గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థినులను పిక్నిక్ గానీ ఎగ్జిబిషన్ గానీ తీసుకెళ్తే ఎటువంటి కూడా డబ్బులు వసూలు చేయవద్దంటూ సర్క్యులర్ ఉన్నప్పటికీ కూడా నిబంధనల విరుద్ధంగా బయటకు తీసుకెళ్లారంటూ తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొత్తంగా కూడా అటు మంచిర్యాలతో పాటు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా గతంలో కూడా గురుకులాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఘటనలు కూడా ఈ 2 ఏళ్లలో కూడా అటు కొమరం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి వాంకిల్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి దాదాపు 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అయితే బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు దాదాపు 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దానికి సంబంధించి కూడా శ్రీలత అనే విద్యార్థిని 9వ తరగతి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత 7.5 క్రితం కూడా మృతి చెందింది. అలాగే మంచిర్యాల జిల్లా చున్నంబట్టి వాడలో కూడా ఆశ్రమ పాఠశాలలో సంబంధించి అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ ఘటన ఇట్లా జిల్లాలో మంచిర్యాలతో పాటు అటు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా ప్రభుత్వ గురుకులాల్లో ఏదైతే కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తంగా ఓవైపు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకులాలకు సంబంధించి విద్యాశాఖ సంబంధించి సీఎం దగ్గరే ఆ శాఖ ఉండడంతో ఆ పర్యవేక్షణ లేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకులాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కలుషితమైన ఆహారాన్ని పెట్టడం వల్ల విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ప్రధానంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గురుకులాల మీద జిల్లాల్లో పర్యవేక్షణ లేకపోవడం, నిర్వాహకులు కూడా ఇష్టానుసారంగా కుళ్ళిన ఆహార పదార్థాలను విద్యార్థినులకు పెట్టడంతో వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని వెంటనే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ మంత్రి నియమించి గురుకులాలకు సంబంధించి కూడా వాటిని పర్యవేక్షణ ఏదైతే అధికారులు కూడా కఠినంగా చేపట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అటు విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.